హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు ఫోటోషాప్లో తెలుగు టైపింగ్ ఎలా చేయొచ్చు అనేది చూద్దాము. నేను కూడా స్టార్టింగ్లో నాకు తెలుగు టైపింగ్ అనేది చేయటానికి నేను ప్రయత్నం చేసినప్పుడు నాకు రాలేదు. ఒక చిన్న సెట్టింగ్ అనేది ఉంటుంది, అది చిన్న సెట్టింగ్ చేసిన తర్వాత తెలుగు టైపింగ్ ఎలా వస్తుంది. ఫోటోషాప్ CS6 కానీ 3 కానీ 5 కానీ ఇందులో మనము చూడవచ్చు. అది ఫోటోషాప్ 7 అందులో మనం స్క్రిప్ట్ ఆన్ చేసుకొని అవన్నీ చేసేది. కానీ ఇందులో అలా కాకుండా గూగుల్ ఇన్పుట్, తెలుగు ఇన్పుట్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు దాని గురించి మనం చూద్దాం. ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే న్యూ ఫైల్ తీసుకొని మనం ఇక్కడ టైటిల్ ఇచ్చుకోవచ్చు. తర్వాత మనం పిక్సెల్ ఏదైతే ఉందో 1280 720 ఇచ్చుకున్న తర్వాత ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనము తెలుగు టైపింగ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ ఇక్కడ కింద ఫాంట్ కూడా తెలుగు పెట్టుకొని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వర్డ్స్ ఎలా వచ్చాయో మనం ఇక్కడ చూడవచ్చు. వర్డ్స్ మనం ఇక్కడ చూస్తే ఎలా వచ్చాయో ఇక్కడ మనం చూస్తా. హలో ఎలా ఉన్నారు అనేది చూస్తే ఇలా సరిగా రాలేదు. కాబట్టి దీన్ని మనము మంచిగా, అంటే మనం ఎలా ఏదైతే తెలుగు కరెక్ట్గా రావాలంటే దీంట్లో మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ఎడిట్లోకి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఉండకూడదు. అంటే మామూలు ఫాంట్ ఈ తెలుగు దాని ఏమంటారు, ఇది సెలెక్ట్ చేసి ఉంటే ఎడిట్లో ఇది రాదు, అంటే ఇక్కడ పనిచేయదు. కాబట్టి ఇది కాకుండా మనం ఇక్కడ ఇది పాయింటర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ప్రిఫరెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టైప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా టైప్ అని ఉంటుంది. ఈ చిన్న పాపప్ అయిన తర్వాత చిన్న బాక్స్, ఇందులో ఈస్ట్ ఏషియన్ అని ఉంది కదా, దాన్ని మిడిల్ ఈస్టర్న్ అని పెట్టేసి దీన్ని ఓకే కొట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఆఫ్ చేసేయాలి. దీన్ని మొత్తం మనం రీస్టార్ట్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని రీస్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ అదే వర్డ్ ఇక్కడ మనం ఆల్రెడీ మనం సెట్టింగ్ చేసాం కాబట్టి అదే వర్డ్ మనం ఏం చేసుకున్నాం అంటే ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని చూసినట్లయితే ఎంతో చక్కగా, ఎంతో నీట్గా ఇక్కడ మనం కావాలంటే ఇందులో కొన్ని ఇన్పుట్ తెలుగు ఫాంట్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా ఫాంట్స్ ఉంటాయి. ఆ ఫాంట్స్ కూడా ఇక్కడ మనము రామరాజా అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దాన్ని తెనాలి రామకృష్ణ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా ఫాంట్స్ చాలా ఉంటాయి. ఆ ఫాంట్స్ ఫస్ట్ పొన్నాల, తర్వాత ఇలా మనం చూసుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో ఫాంట్స్, వాటిని మనము ఇక్కడ ఇన్స్టాల్ చేసి దాన్ని మనం ఇక్కడ మళ్ళన్న ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మీకు యూస్ఫుల్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందులో యూట్యూబ్లో ఇప్పటికీ ఇలాంటి వీడియో చాలా ఉంటాయి. కానీ ఆ వీడియోలు అందని వారికి ఈ వీడియో ఏదైనా అందొచ్చు, మీకు ప్రయోజనంగా ఉండొచ్చు. కాబట్టి దయచేసి ఇది మీరు చేంజ్ చేసుకుంటే మీకు తెలుగులో రాయటానికి, ఫోటోషాప్లో ఎడిట్ చేయడానికి చాలా మంచి థంబ్నెయిల్స్ కానీ, లేకపోతే ఏదైనా దేనికైనా సంబంధించి యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ, లేకపోతే ఏదైనా వీడియోకి సంబంధించిన ఏదైనా టైటిల్స్ కానీ మనం చేయొచ్చు తెలుగులో. చాలా బాగుంటుంది. అందరికీ థ్యాంక్ యూ.